పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాగ సాధువు అఘోరాల దగ్గర వాక్సిద్ధి మంత్రసిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురూజీ దుర్గారాజు గారు మా అడ్రస్ పాత బస్టాండ్ పక్కన జడ్చర్ల. నమస్తే, వెల్కమ్ టు న్యూస్. నేను మీ శేఖర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వర్ధన్నపేట మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారు చేసిన సేవలను స్మరించుకుని అనంతరం ఇల్లంద గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి జయంతి సందర్భంగా చిన్నపిల్లలకు బుక్కులు మరియు పెన్నులు పంపిణీ చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు. అంబేద్కర్ ఆశయాలను జై భీమ్. 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు మాజీలు పూజలు గౌరవ అంబేద్కర్ గారికి ఈరోజు పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వారి యొక్క ఆశయాలను రాజ్యాంగాన్ని కాపాడుకునే ఎంతో బాధ్యత మన భుజస్కంధాల పైన ఉన్నది. ఒకడు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అని వెదవకూతలు కూస్తున్నారు. ఖబర్దార్ గుండల్లారా, జాగ్రత్త. రాజ్యాంగం మీద చేయి పెట్టి చూడండి. మీరు మీ పతనాన్ని కోరి తెచ్చుకున్నట్టే. రాజ్యాంగం అనేది అందరికీ ఇచ్చిన హక్కు. ఇది రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలైన వర్గాలను కాపాడే దిశగా ఒక 100 ఇయర్స్కు దూరదృష్టితో రాసిన రాజ్యాంగాన్ని మీరు ఈరోజు మారుస్తామని మేకపోతు గాంభీర్యాలు పలుకుతున్నారు. కాబట్టి ఖబర్దార్, రాజ్యాంగం అనేది అందరికీ హక్కు. ఈ భారతదేశం లౌకిక రాజ్యం. ఆ లౌకిక పదాన్ని కూడా ఎత్తివేస్తామని అంటున్నారు. కాబట్టి పార్టీ అధికార ప్రతినిధి శేఖరరావు గారిని కూడా కొబ్బరికాయ జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగాన్ని కాపాడదాం. జై భీమ్. ఓకే పిల్లలు ఇటు ఉండండి ఒకసారి. శ్రీ కనకదుర్గ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాగ సాధువు అఘోరాల దగ్గర వాక్సిద్ధి మంత్రసిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురూజీ దుర్గారాజు గారు మా అడ్రస్ పాత బస్టాండ్ పక్కన జడ్చర్ల.